ఐటీ జాబ్ చేసే వాళ్ళకు చాలా రిస్క్ ఉంది. ఎందుకంటే ఒకటే జగలో కూర్చొని ఉంటారు. సెడెంటరీ జాబ్. ఒక జగలో కూర్చోవడం వలన అక్కడ బ్లడ్ ఫ్లో వెళ్ళదు. బ్లడ్ ఫ్లో చాలా ఇంపార్టెంట్ మంచి ఎరెక్షన్స్ రావడానికి. మగతనం మంచిగుండాలంటే మీ హార్ట్ మంచిగుండాలి. మీ హార్ట్ మంచి బ్లడ్ పంప్ చేయాలి. అక్కడే ఒకవేళ యాక్టివిటీ లేదు, ఒకటే జగలో కూర్చొనున్నారు, బ్లడ్ ఫ్లో అక్కడ రావట్లేదు అంటే ఎరెక్షన్స్ ఎలా వస్తాయి? ఉండి ఫ్యాట్ అక్యుములేట్ అవుతది. మళ్ళీ అక్కడ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అలాగే ఏంటంటే ఈ ఐటీ వాళ్ళు మనకు కూర్చోవడం ఇవాళ రేపు లైఫ్ స్టైల్ అలా అయిపోయింది. టీ తాగాలన్నా అక్కడే కూర్చొని తెప్పిస్తారు. అక్కడే అంతా చేస్తారు. వాళ్ళెళ్ళరు, బయటికెళ్ళరు, వాక్ చేయరు, ఏం చేయరు. దానివలన ఈ ఈడీ సమస్యలు గాకుండా ఆళ్ళకు పిల్లలు అవ్వే అవకాశాలు గూడా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే స్పెర్మ్ క్వాంటిటీ, క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. సో, ఎప్పుడైనా సరే ఐటీ వాళ్ళకు నేను సజెస్ట్ చేసేదేంటంటే వాక్ జేయండి. మీరు మీ పని మీరు జేస్తూ ఉండండి. మధ్యలో లేస్తుండండి. వాకింగ్ రండి. ఇదంతా చాలా ఇంపార్టెంట్. అది చూసి ఇవాళ రేపు రిపోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి రిక్రియేషన్ లాగా జిమ్ అది ఇది ఆఫీస్‌లోనే పెడుతున్నారు. సో, ఐటీ వాళ్ళు భయపడనవసరం లేదు గానీ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ చేంజ్ చేయండి. ఇంకా డైట్. ఆ డైట్‌లో గూడా సమోసాలు అవి ఇవి మిర్చిలు అలా కాకుండా మంచి హెల్తీ డైట్ తీసుకోండి. ఈ సమ్మర్‌లో మీరు మంచి డైట్ అంటే పుచ్చకాయ తినొచ్చు మీరు. హెల్తీగా ఉంటుంది. సో, ఎవరైతే ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకు నేను ఒకటే మాట చెప్తాను. మీరు పని చేయండి. లేదు గాదు. టార్గెట్స్ చేయండి. కానీ ఏంటంటే కొంచెం స్ట్రెస్ ఫ్రీ మీ లైఫ్ మంచిగా పెట్టండి. హెల్తీగా ఉండండి.